మీరు ఏం చెప్పారు 2014 నల్లగొండ ఎన్జీ కాలేజీలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ మీటింగ్లో మీరు చెప్పిన వర్డ్ మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎవడు ఆపుతాడో చూస్తా ఎస్ఎల్బిసి టన్నల్ కాడ నేనే కుర్చేసుకొని కూసుంటా టన్నల్ పూర్తి చేస్తా శ్రీశైలంకి వెళ్ళి నీళ్లు తెస్తా అని చెప్పినావు చేసినావా మరి చేయలేదే 10 ఏళ్ళు అధికారంలో ఎందుకు చేయలే ఆ పని నువ్వు చేసినంటే ప్రమాదం జరగకపోయేది కదా అవసరమే రాకపోతే సో ఎస్ఎల్బిసి ప్రమాదానికి కూడా కారకుడు కేసీఆర్ వాస్తవం అది మీరు చేసిన నిర్లక్ష్యమే ఇవాళ ఇల్లంతకుంట కాడ జరిగినటువంటి ప్రమాదం ఏదైతే మీరు కప్పిపుచ్చడానికి ప్రాణాలనే మట్టిలో పోసిరు మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రక్షించడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఉందాడ ఇంకా సిగ్గు లేకుండా దాన్ని రాజకీయం చేయాలనుకోవడం మీ దిగజారుడుతనానికి నిదర్శనం ఆ అంశం ఒకటి అది బాధాకరమైనటువంటి అంశం అది జరగకూడదు సో వాళ్ళందరూ క్షేమంగా బయటపడాలని కోరుకుంటా ఉన్నాం 12 కిలోమీటర్లు సొరంగంలో ట్రైన్ ద్వారా పోయి ఆ తర్వాత దిగి మళ్ళీ 2 కిలోమీటర్లు నడిస్తే ఆ ఘటనా స్థలం వస్తుంది అది ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అది అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా వాటర్ తీసుకురావడానికి ఏది మన రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో దాని లోపలికి ఏం తీసుకొచ్చినటువంటిది ఇదంతా మరి కుర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అన్న ప్రతిపక్ష నాయకుడు కనీసం ఎస్ఎల్బిసిలో జరిగినటువంటి ఘటన పైన విచారం అన్న వ్యక్తం చేసిండా లేదంటే ఆ పార్టీ నాయకులన్నా ఎవరైనా పోయి ఆడ జరిగిన ఘటన పైన ఎవరైనా ఉన్నారా ప్రతిపక్ష పార్టీకి బాధ్యత లేదా కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తుందా రైట్ ఇదొక అంశం సోదరులారా ఇది జరగకూడదు కానీ జరిగింది వాళ్ళందరూ క్షేమంగా రావాలని మనం అందరం కూడా కోరుకుందాం